అందరికీ నమస్కారం. మన భారతదేశం ధర్మం, భక్తి, ఆధ్యాత్మికతను మొదలైన వాటిని ఎక్కువగా పాటించే దేశం. 2012లో వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో మొత్తం 1,08,000 హిందూ ఆలయాలు ఉన్నాయి. అందులో కొన్ని ఆలయాలు ఎలాంటివి ఉన్నాయంటే అక్కడ ఎన్నో విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వీటిలో కొన్నిటి రహస్యాలను టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో కూడా ఎవ్వరూ ఛేదించలేకపోతున్నారు. ఇక ఈ రోజు ఈ వీడియోలో అలాంటిదే ఒక రహస్యమైన ఆలయం గురించి కొన్ని విశేషాలు ఎలాంటివి తెలపబోతున్నామంటే ఇది మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ ఆలయం మహాబలశాలి అయిన పవనపుత్ర హనుమాన్కి సంబంధించింది. అయితే ఆంజనేయ స్వామిని ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆంజనేయ స్వామి నేటికి చిరంజీవిగా ఉన్నారు. మరియు ఎన్నో చమత్కారాలను చేస్తూ తమ భక్తులను ప్రసన్నం చేస్తుంటారు. అలాగే వారికి ఎల్లప్పుడూ రక్షగా ఉంటారు. అదేవిధంగా మనం దేవుడి రూపాన్ని, ఆకారాన్ని చూడనప్పటికీ ఆయన మహిమలు ఎన్నో నలుదిక్కులు వింటుంటాం. అలాంటిది ఇప్పుడు చెప్పబోయే ఆలయం కూడా ఇక్కడ ఎలాంటి రైలు అయినా సరే ఆ గుడి దగ్గరికి వచ్చేసరికి స్లో అయిపోవాల్సిందే. ఈ ఆలయం మధ్యప్రదేశ్లోని సజ్జాపూర్ జిల్లాలో ఉంది. మధ్యప్రదేశ్ భోపాల్ ఇండోర్ ట్రాక్ పై ఒక చిన్నపాటి స్టేషన్ ఉంది. దీని పేరు బులాయ్. మరియు ఈ బులాయ్ స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ దూరంలోని ఓ మహిమగల ఆలయం స్థాపితైంది. ఈ మహిమగల ఆలయం పేరు శ్రీ సిద్ధేశ్వర కేదాపతి హనుమాన్ మందిర్. ఈ ఆలయం ముందు వెళ్ళే ఏ రైలు అయినా దానికదే స్లో అయిపోవాల్సిందే. రైలు ఆ గుడి దగ్గరికి రాగానే ఎందుకు స్లో అయిపోతుందనేది ఇప్పటికీ అర్థం కాని మిస్టరీగానే మిగిలిపోయింది. సుమారు 600 సంవత్సరాల క్రితం కట్టిన ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. శ్రీ సిద్ధేశ్వర్ కేదాపతి హనుమాన్ మందిర్గా పేరొందిన ఈ గుడికి వెళ్ళేవారి భవిష్యత్తును అక్కడ ఉన్న హనుమాన్ నిర్ణయిస్తారని అక్కడ వారి నమ్మకం. స్థానికుల విశ్వాసం ప్రకారం ఈ గుడికి వచ్చే భక్తులకు భవిష్యత్తులో ఎలాంటి కీడు జరగబోతుందనే విషయం ముందే తెలిసిపోతుంది. దానివల్ల వారు భవిష్యత్తులో రాబోయే కీడు నుంచి సురక్షితంగా బయటపడతారని నమ్మకం. అలాగే ఈ ఆలయంలో హనుమంతుడితో పాటు వినాయకుడిని కూడా ఒకే విగ్రహంలో ఇద్దరు దేవుళ్ళని దర్శించుకోవచ్చు. దక్షిణముఖంగా ఉన్న హనుమంతుని, విగ్రహంలో కింద ఎడమవైపు ఉన్న వినాయకుడిని, దక్షిణ ముఖంగా ఉన్న హనుమంతుని విగ్రహంలో కింద ఎడమవైపున్న వినాయకుడి విగ్రహం కూడా ఇందులో కలిసింది. అలాగే పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం ఇలాంటి హనుమాన్ విగ్రహం మరెక్కడ చూడడానికి కూడా వీలు కాదు. ఒక్క విగ్రహంలో ఇద్దరు దేవుళ్ళు ఉండడం వల్ల ఈ విగ్రహం అత్యంత పవిత్రమైనది, శుభప్రదమైనదిగా భావిస్తారు. ఇలా హనుమాన్ విగ్రహంలో వినాయకుని విగ్రహం కూడా ఉండడం వల్ల విఘ్నాలు కలగకుండా ఆపుతారని, అందుకే ఆ చోటుకి వచ్చేసరికి వేగంగా వచ్చే ఏ రైలు అయినా స్లో అయిపోతుందని అక్కడి స్థానికులు నమ్ముతారు. ఇక్కడ ఈ నమ్మకాన్ని కేవలం ఇక్కడి వారే కాకుండా ట్రైన్ నడిపే డ్రైవర్లు కూడా ఈ మహిమాన్వితమైన ఆలయాన్ని నమ్ముతారు. ట్రైన్ డ్రైవర్లు తెలిపిన విషయం ప్రకారం ట్రైన్ గుడి దగ్గరికి వచ్చే ముందు వారికి ఒక్కసారిగా ఎవరో తనని ట్రైన్ స్పీడ్ తగ్గించమని అన్నట్లుగా అనిపిస్తుందని చెప్తున్నారు. ఒకవేళ ఎవరైనా డ్రైవర్ దీన్ని పట్టించుకోకపోతే ట్రైన్ దానికదే ఆటోమేటిక్గా స్లో అయిపోతుందంట. అయితే ఈ గుడి గురించి ఇక్కడి వారు చెబుతున్న విషయం ఏమిటంటే ఈ గుడి జరగబోయే దుర్ఘటనలను ముందే సూచిస్తుంది అని చెప్తున్నారు. దీనికి గతంలో ఒకసారి జరిగిన సంఘటనే కారణం. ఇక్కడి పూజారి చెప్తున్న ప్రకారం ఏడాది క్రితం ఈ గుడి సమీపంలో 2 ట్రైన్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అయితే ట్రైన్ డ్రైవర్లకు మాత్రం ఏదో దుర్ఘటన జరగబోతుందన్న విషయం ముందుగానే తెలిసిపోయిందట. కానీ ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే ఈ గుడి దగ్గరికి వచ్చేసరికి 2 ట్రైన్లు ఆటోమేటిక్గా స్లో అయిపోయాయి. దానివల్ల పెద్ద ప్రమాదం తప్పింది. పైగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇదంతా కూడా ఆంజనేయ స్వామి మహిమగా ఇక్కడి ప్రజలు చెప్తున్నారు. అందువలనే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వారు అంటున్నారు. ఈ ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత రైలు డ్రైవర్ ఈ ఆలయంలో ఉన్న ఫోటోలు తీసుకెళ్లి తన ఇంటి ముందు ఉన్న ఒక చిన్నపాటి గుడి కూడా కట్టించాడట. ఇక అప్పటి నుంచి ఈ గుడి దగ్గరికి వచ్చేసరికి డ్రైవర్లు ట్రైన్ నిదానంగా పోనిస్తారు. ఒకవేళ ఎవరైనా డ్రైవర్ మర్చిపోయినా సరే ట్రైన్ స్పీడ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇక ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి మళ్ళీ అక్కడ లాంటి ప్రమాదం జరగలేదు. ఇక ఈ ఆలయంలో శనివారం, మంగళవారం, బుధవారం దూర ప్రాంతాల నుంచి ఎంతోమంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు. అలాగే ఈ ఆలయంలో భక్తి శ్రద్ధలతో పూజించి ఏం కోరుకున్నా ఖచ్చితంగా జరుగుతుందని ఇక్కడ వారి విశ్వాసం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీ భక్తి ఛానల్ని ఫాలో అవ్వండి.